సూపర్ చందు సూపర్ పాస్ అయ్యావు. కాకపోతే మనం ఇంకా గెస్ట్ రివ్యూలు కూడా తీసుకుందాము. ఇతని రివ్యూ కరెక్టా కాదా అనేది వాళ్ళు చెప్తారు. నాలో అండి అందరూ ఎలా ఉన్నారు, ఏంటి ఇంత పెద్ద గిన్నె పెట్టుకుని ఉన్నాను అనుకున్నారా? మన షమల్పురీస్ కిచెన్లో చికెన్ బోన్లెస్ తోటి మనం ఏం ఐటమ్స్ పలావ్లో చేయలేదండి. అంటే చికెన్ 65 బిర్యానీ అట్లా ఉంది, కానీ పలావ్ ఐటెంలో మాత్రం చేయాలి అని చెప్పేసి రాజా నేతి చికెన్ బోన్లెస్ పలావ్ అండి. అంటే ఇది కస్టమైజ్ ఏనండి, మన దగ్గర అన్ని కస్టమైజ్ ఉంటాయి. స్పైసీ లెవెల్స్ కానీ ఏదైనా కానీ మీరు ఎట్లా కావాలంటే అట్లా కోరుకుని తినచ్చు. ఇది ఎలా ఉంది అనేది నేను తిని మీకు చెప్తాను. కానీ ఆల్రెడీ నేను ఇప్పటికీ 3-4 టైమ్స్ తిన్నాను, కానీ మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను. అసలు కాజు నెయ్యి దట్టంగా ఉంటుందండి. అందుకే రాజా వారిలాగా అనమాట, రాజా నేతి చికెన్ బోన్లెస్ పలావ్. మాకైతే పేరు యాప్ట్ అనిపించిందని మేము పెట్టాము. మీరు మా పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి, అదే కంటిన్యూ చేయాలా లేకపోతే ఏమైనా మార్చుకోవాలా అని కూడా మీరు కామెంట్లో మాకు చెప్తే మేము దాని ప్రకారం ఫాలో అవుతామండి. యాక్చువల్గా నాకు దీంట్లోనే మనము మటన్ కూడా బోన్లెస్ చేసుకోవచ్చు అండి, చికెన్ చేసుకోవచ్చు, అలాగే మాంసం కూడా బోన్లెస్ చేసుకోవచ్చు. మామూలుగా మనకి ఏంటంటే కనుక నేతి మాంసం పలావ్ ఉంది, కానీ దాంట్లో బోన్లెస్ వస్తాయి. దీంట్లో అయితే కనుక ఓన్లీ బోన్లెస్ అండి. రాజా నేతి చికెన్ బోన్లెస్ పలావ్, అలాగే రాజా నేతి మాంసం పలావ్ బోన్లెస్ అండి, అది కూడా ఉంటుంది. ఓకేనా, నేను తిని మీకు చెప్తాను. చూస్తుంటేనే మాత్రం నోరూరుతుంది. బా కారంగా జీడిపప్పు ఇష్టమైన వాళ్ళకి జీడిపప్పు తింటూ, యాక్చువల్గా జీడిపప్పు నాకు ఇష్టం ఉండదు, మీకోసం బయట చేశాను. కానీ నిజంగా అది కూడా కలిపి ఇష్టమైన వాళ్ళు తింటే చాలా టూ మచ్ ఉందండి. నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఒకటి మీకు తెలుసు, ఉషాముల్పురీస్ కిచెన్లో అన్ని ఉషాముల్పురికి అందరికీ నచ్చినయే పెడతామండి. నచ్చినవి ఏదో చిట్ చేయాలని లేకపోతే మాకు బాగుంది అని మిమ్మల్ని అనవసరంగా ఇంప్రెస్ అయితే చేయము. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బాగుంది అనే డిష్నే మనం ఉంచుతాం అనమాట అండి. ఇది కూడా నేను ఏంటంటే కనుక కంపల్సరీగా ప్రతిదీ కూడా మేము చేసుకున్న తర్వాత మా అందరం తింటామండి. అన్న తర్వాత కూడా వచ్చిన గెస్ట్లకు కూడా చూపిస్తాము. వాళ్ళు ఏదైనా చెప్తే దాని సజెస్ట్ ప్రకారం కూడా మారుస్తాము. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ముందే మళ్ళీ వాళ్ళకు కూడా మనం టేస్ట్ చూపిస్తాము. వాళ్ళ రివ్యూ కూడా ఎలా ఉంది, మేము ఏమైనా మార్చుకోవాలా ఏంటి అనేది కూడా చూద్దాం, ఎట్లా చెప్తారు అనేది. నాకైతే స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. స్పైసీగా ఉంది, బాగుంది. పిల్లలకి కావాలి అనుకుంటే బోన్లెస్ కావాలంటే కొంచెం లెస్ స్పైసీ, జీరో స్పైసీ, మీడియం స్పైసీ, డబుల్ స్పైసీ, ఇన్ని రకాలు ఉంటాయండి. అది మీ ఇష్టం అండి. టూ మచ్ ఉందండి. మీ అందరికి ఇప్పుడు రివ్యూస్ కూడా చూపిస్తాము, ఆ రివ్యూస్ కూడా చూడండి. రాలేదు, స్పైసీగా అనిపిస్తుంది. స్పైసీ తినే వాళ్ళకి నచ్చు. అంటే దీంట్లో కస్టమైజ్ కూడా ఓ నైస్. ఓకే, మేము పెట్టుకున్న పేరుకి యాప్ చెప్తున్నారు మీరు. ఓవరాల్ గా మీకు ఎట్లా అనిపించింది? అంటే స్పైసీ ఉండాలన్నా మీకు తగ్గించాలన్నా? అదే ఓకే, సేమ్ నా ఫీలింగ్ కూడా. అంటే దీంట్లో కస్టమైజ్ ఉంటుందమ్మా. మీకు జీరో స్పైసీ అంటే బోన్లెస్ కాబట్టి పిల్లలు కానీ లేకపోతే తినలేని వాళ్ళకి జీరో స్పైసీ ఉంటుంది, లెస్ స్పైసీ, మీడియం స్పైసీ, డబుల్ స్పైసీ అన్నీ ఉంటుంది. స్పైసీ, డబుల్ స్పైసీ కూడా ఉంటుంది. అందరూ మ్యాక్సిమం ఏంటంటే ఈ స్పైసీ తింటున్నారు. నాకు కూడా అది కావాలనిపిస్తే చక్కగా వేడిగా కారంగా బోన్లెస్ తింటే సూపర్ ఉంటుంది, అంతే కదా. దీని పేరు ఏమనుకుంటున్నారంటే నేను ఒక పేరు చెప్తాను, అది యాప్టా కాదు. సూపర్, చెప్పండి. చికెన్ పులావ్ అంటారు చూసావా, అదే టైప్ లో కొత్త నేమ్ ఏదైనా డిజైన్ చేశారు నేను అనుకుంటున్నాను. అదేనమ్మా, సేమ్ అంతే, మీరు చెప్పింది కరెక్ట్. రాజా నేతి చికెన్ బోన్లెస్ పలావ్. రాజా అని ఎందుకు పెట్టాము అంటే నెయ్యి జీడిపప్పు దట్టంగా పెట్టాము కాబట్టి, అది రాజా వారిలాగా అందంగా ఆభరణం కాబట్టి రాజా నేతి చికెన్ బోన్లెస్ పలావ్. ఎలా ఉంది పేరు, ఎలా ఉంది? ఓకే, మీరంతా యూత్ కదమ్మా, సూపర్ ఉంటారు మీరంతా. మేమేంటంటే ఏదో అయిపోయిన వాళ్ళు ఏదో ఎత్తుకుంటుంటాం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఎందుకంటే మీరు ఈ విధంగా వెరైటీస్ ఇస్తారు కదా, ఈ వెరైటీస్ లో ఏం ఇస్తున్నారని చెప్పేసి మేము ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటాం. మీకు ఇంతకు ముందు ఎక్కడైనా తిన్నట్టు అనిపించిందా? ఎక్కడైనా తిన్నారా లేకపోతే ఈ టేస్ట్? ఈ టేస్ట్
తిన్నాను. ఇంకా ఎక్కడ నేను ఓకే. టేస్ట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే దట్టంగా మీరన్నట్టు జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, దట్టంగా తగిలిచ్చేసేసి ఇచ్చేంత అంటే ఇంట్లో అమ్మ ఎలా అనిపిస్తుంది, పిల్లలకి మంచిగా పెట్టాలి, అంతేగాని దాని ఖర్చు ఎంత ఏంటి అని చూసుకోరు, బాగా నచ్చాలి అని. అదే కాన్సెప్ట్ మన ఉషా ముల్పూరిస్ కిచెన్ అమ్మ. అందుకని ప్రతి ఐటెం కూడా ఇదని కాదు, ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా అంటే తినంగానే బాగుండాలి, అది గుర్తుండిపోవాలి అనే విధంతో ఉంటాం అనమాట అమ్మ. ఆ ఉద్దేశంతో నేను కూడా ఇవాళ చెప్పాను, గోంగూర వెజ్ చెప్పాను. ఓకే ఓకే. ఎందుకంటే మన దగ్గర చాలా స్పెషల్, అవునమ్మా, గోంగూర కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. స్పెషల్ మన దగ్గర కాబట్టి అది కూడా టేస్ట్ చేద్దామని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే, చూసారు కదా మనం పెట్టిన 2 టేబుల్స్ కానీ మన చెఫ్ కానీ అందరూ కూడా చాలా బాగుందన్నారు. రాజా నేతి చికెన్, బోన్లెస్ పలావ్, అలాగే మాంసంలో కూడా బోన్లెస్ పలావ్ ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ ఉషా ముల్పూరి.